చేశారు బాస్. అంతా అనుకోకుండా జరిగిపోయింది. నో, రాను రాను మీలో అశ్రద్ధ ఎక్కువైపోతోంది. మనల్ని నమ్మి వచ్చిన డాన్సర్లను పోలీసులు పట్టుకోగలిగారంటే మన విలువ ఏమైనట్టు? నాన్ సెన్స్. ఇక మీతోటి జాగ్రత్తగా నడుచుకుంటాను బాస్. జగ్గు, ఇది నీకు ఫస్ట్ వార్నింగ్. నంబర్ 31. ఎస్ బాస్. పోలీసుల స్వాధీనంలో ఉన్న డాన్సర్లను విడిపించే బాధ్యత నీది. ఏమంటావు? ఎస్ బాస్. మంచి ఛాన్స్ సారా పోయిందా? ఆ పుసప ఆ కారులో 5 నిమిషాలు నోరు మూసుకుని కూర్చుని ఆ లీడర్ ఎవడో ఆ గ్యాంగ్ ఎక్కడ ఉందో అంతా తెలిసిపోయింది కదా. ఈ మాత్రం సహాయం చేయడమే చాలా గొప్ప దాస్. ఆఫ్టర్ ఆల్ సీసాలు దొంగిలించే నువ్వు. సార్ సీసాలు పగలగొట్టా నువ్వు? నేనా? సీసాలు పగలగొట్టే నువ్వు ఈనాడు ఒక పెద్ద సిఐడి అయ్యావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ మాత్రం మాట్లాడినారు అదే సారా. ఇక నుంచి చూడండి సారా, జేమ్స్ బాండ్ లాగా పనిచేసే ఆ దొంగల ముఠాలంతా పట్టుకొచ్చి మీ కాలు పడేనా సారా? నిన్నటి వరకు అలరచలరగా తిరుగుతూ సీసాలు పగల కొడుతూ ఉండేవాడినా? నాకు బుద్ధి చెప్పే ఆ శాఖ దొంగల ముఠాలో తేవడం న్యాయంగా ఉందా? కాలు చొక్క వేసుకునేవాడు కాలు పడే వేసుకుంటున్నాడా? లాఠీ పుచ్చి తిరిగేవాడు బాగుపడి తిరుగుతున్నాడు. బాగుందా సారా? ఏడు మందులు సాక్షిగా చెప్తున్నానా? ఆయన మాట సారా, మాట. కరెక్ట్ దాస్. థ్యాంక్ యూ. మిస్టర్ ప్రకాష్, రివాల్వర్ అక్కడే ఉంచండి. దాస్, సీసా పగిలినట్టే నీ తల కూడా పగులుతుంది. జాగ్రత్త. ఐజీ సార్, మీరు ఖైదు చేసిన ఫారిన్ డాన్సర్స్ ని వెంటనే విడుదల చేయండి. మిస్టర్ ప్రకాష్, జైలు అధికారికి ఫోన్ చేసి వెంటనే ఆర్డర్స్ ఇవ్వండి, లేకపోతే మీ ప్రాణాలు మీకు దక్కు. Come on, take the phone. పోలీస్ స్టేషన్ కాదు. ఇప్పుడు మాట్లాడండి. హలో, నేను ఐజీని మాట్లాడుతున్నాను. నిన్న సాయంత్రం ఖైదు చేయబడ్డ డాన్సర్లని, ఆ స్మగ్లింగ్ పార్టీని వెంటనే విడుదల చేయండి. ఏంటి సార్ వాళ్ళనా? ఐ ఆర్డర్ యూ, డూ ఇట్ ఫస్ట్. థ్యాంక్ యూ ప్రకాష్. ఏ చెయ్యి నాకు నమస్కరించేదో ఆ చేతిలో ఇప్పుడు రివాల్వర్. గౌరవించే చెయ్యి కూలి చేయడానికి వచ్చింది. డోంట్ బి ఎక్సైటెడ్ మిస్టర్ ప్రకాష్. బై బాయ్. పద్మా, పద్మా, నీకు ఒక ఇంపార్టెంట్ సంగతి చెప్పాలా? మీ అన్నయ్య చూశానా? నిజంగానా? ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? వదిలే. ఆవిడ పిలుస్తాడానికే. నేను చెప్పేది కానీ ఆవిడ ఏంటంటే గుండె పగిలిపోతుంది. మా అన్నయ్యకి ఏమైనా ప్రమాదం జరిగిందా? ప్రమాదాలతో ఆడుకుంటున్నాడమ్మా. నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న మీ అన్నయ్య పెద్ద గజదొంగగా మారిపోయాడు. నువ్వు చెప్పేది నిజమా? నిజమా? నిన్న ఐజీ బంగ్లాలో ఏం జరిగింది తెలుసా? ఐజీ అక్కడే ఆ మంచమే కూర్చొని ఉన్నాడు. మీ అన్నయ్య ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఇద్దరికి ఇంత డిస్టెన్స్. వెంటనే పిస్టల్ తీసి బెదిరించిపోయాడు. ఇదేం బాగుందా? ఇవన్నీ అరకట్టకపోతే పద్మ, ఏరబద్దులు సాక్షిగా చెప్తున్నా, ఈ అన్నయ్య మీకు దక్కడమ్మా పెద్ద కూలికోరైపోతాడా? మా అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పుదా. అక్కడికి వెళ్ళి కాళ్ళ మీద పడి ప్రతిమలాడైనా సరే మా అన్నయ్య మనసు మార్చి తీసుకొస్తాను. చెప్పుదా. ఈ దొంగ ముఠ అంతా ప్రభాస్ రైలు కంపెనీలో ఉంటారు. బహుశా మీ అన్నయ్య కూడా అక్కడే ఉండొచ్చు. దానికి ఏం చేయాలంటే ఎదురుగారు వస్తున్నారు, కొంచెం అడ్జస్ట్మెంట్, కొంచెం కొద్దిగా. వదినా, వారు కనిపిస్తే నా మాటగా చెప్పు పద్మ. పెళ్లినాడు వారు నా మెడలో మాంగల్యం కట్టినప్పుడు దీర్ఘ సుమంగళిగా బతకమని పెద్దలు దీవించారు. ఆ మాట వారికి ఒక్కసారి గుర్తు చేసి ఈ మాంగల్యాన్ని, ఈ కుటుంబ మాన మర్యాదలను దయచేసి కాపాడమని చెప్పు. వదినా, ఏమైనా సరే అన్నయ్య తీసుకొస్తాను వదినా, తప్పకుండా తీసుకొస్తాను. అమ్మా, మీరేం బాధపడకుండా పద్మ నేను వెళ్ళి వారిని ఎలాగైనా సరే తీసుకొస్తాం. రామ్మా, రా. 10 పైసలకు పెట్టి 2 దినాల లోపల ఇవ్వకపోతే
మీరింటికి వస్తాం. మాది ఇంటికి వద్దు బాయ్. మాది ఇంటికి నువ్వు వస్తా మాకు వస్తాం. మాది పిల్ల మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకి వెళ్తుంది బాయ్. 10 రోజులు నాకు బాయ్. దస్తి నీది డబ్బు నీకు ఇచ్చేస్తాను బాయ్. మనం చేస్తున్నాం కష్టం ప్రమాణం బాయ్. ఎవరు బాయ్? హ్యాంటీ పని నీకు. ఇన్స్పెక్టర్ సాగర్ వెళ్ళారా? ఆయన చూసొద్దామని పోతున్నారు. ఇది పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ నాయ్ ఇన్స్పెక్టర్ నాయ్ జావ్ రే జావ్. అప్పులు చేసావు కదా, వడ్డీలు పెంచావు కదా. ఏం తీసేస్తాం బాయ్? జీతం తక్కువ, అప్పులు జాస్తి. నీ పిల్లని గంపకయ్యాలా? గంపగయ్యాలి. అరే నోటు దుర్చా అనుకో బాయ్, దాని గురించి అప్పులు చేశాం. అరే బాయ్, 100లో ఒక నెంబర్ చెప్పా. 50. అదే కదా నీ చేత. నాకు జోస్యం చెప్పు బాయ్. జోస్యం? అరే మూర్ఖ కాదు గోర్ఖ. ఈ కైరో లెటర్ అర్జెంట్ గా టైప్ చేసి పంపించు. ఎవరి కోసం వచ్చారు మేడం? మా అన్నయ్య ఇన్స్పెక్టర్ శేఖర్ని చూడాలి. వారు ఇక్కడ ఉన్నారని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పనక్కర్లేదు, నాకే తెలుసు. వారు ఇక్కడ లేరు. ఉన్నా చూడడానికి వీలేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తనను తానే మరచి పెడదాన్ని నడిచేవారిని మార్చి తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చాను. నాకెవరు నీతులు చెప్పనవసరం లేదు. నా దారేమిటో నాకు తెలుసు. దారి తప్పిన గుడ్డివాడికి దారి చూపించడం కూడా తప్పేనా? ఎవరు గుడ్డివాడు? నువ్వే అన్నయ్యా. నీతికి నీడగా ఉండే నువ్వు ఇప్పుడు అవినీతికి నాయకత్వం వహించడం గుడ్డితనం కాదా? నిజంగా నీకు కళ్ళే ఉంటే నీ చెల్లి మనసేమిటో నీకు సూటిగా కనిపించేది. ఆశతో ఎదురు చూసే నీ భార్య బాధ ఏమిటో నీకు అర్థమయ్యేది. అనుక్షణం నీ కోసం నాన్న నాన్న అని కలవరించి రాజా లేక మనసేమిటో నీకు తెలిసేది. పద్మ, మంచి మమకారం, ప్రేమ, అభిమానం ఇవేవీ నా ఆపదను అడ్డుకోలేకపోయాయి. ఏనాడో తండ్రి చేసిన అప్పును తీర్చి ఈనాడు నేను తల ఎత్తుకు తిరగటానికి కారకులెవరో వారే నా సర్వస్వం, వారే నా దైవం కూడా. నా ప్రాణాలు అర్పించైనా సరే వారికి సేవ చేయటం నా ధర్మం. నీ దారి నీది, నా దారి నాది. ఇక వెళ్ళు. నేను నీకు ముఖం చూపించి వెళ్ళడానికి రాలేదన్నయ్యా. నిన్ను ఎలాగైనా తీసుకొస్తాను వదిలికి మాటిచ్చాను. నువ్వు నా వెంట రాలిదే నేను వెళ్ళలేను. ప్రాణం పోయినా సరే. నంబర్ 31, ఆ అమ్మాయిని నా దగ్గరకు తీసుకురా. బాస్ పిలుస్తున్నాడు. వాడు నీకు బాసు గాని నాకు కాదు. పిలవగానే చేతులు కట్టుకుని వెళ్ళవలసిన వాడు నువ్వు కానీ నేను కాదు. పద్మ, నంబర్ 19, 25, 36 ఆ పొగరబోతు పిల్లలు ఈడ్చుకురండి. చూడు బాయ్, చెయ్యలేదు గియ్యలేదు. అరే చూడు పద్మను తీసుకొచ్చాను. గుడ్. పద్మ, నువ్వు ఆడపిల్లవైనందుకు నిన్ను క్షమించగలను, కానీ నీ అహంకారాన్ని మాత్రం క్షమించడానికి వీల్లేదు. తల వంచి నిన్ను క్షమించమని కోరడానికి రాలేదు. ధైర్యం ఉండి నీ ముఖం నాకు చూపిస్తే నీకు సరైన గుణపాఠం చెప్పాలని వచ్చాను. పిరికితనానికి మారుపేరైన ఆడదానికి ఇంత పొగరా? ఎవరిది పిరికితనం? బాహాటంగా వెలుగులోకి వచ్చి తిరగలేని నీది పిరికితనం. అమాయకులకు ధనాశ చూపి వాళ్ళ నాపదలకు గురి చేసి నువ్వు మాత్రం తెరవెనక హాయిగా ఆనందంలో తేలుతున్న నీది పిరికితనం. ధైర్యం ఉంటే నువ్వు బయటికి రా. పద్మ, నన్ను అవమానించిన వాళ్ళెవరూ ప్రాణాలతో ఉండకూడదు. దీనికి శిక్ష మరణదండన. బాస్, అయితే కారు నడిపేది ఎవరు? నంబర్ 31. ఎస్ బాస్. భయపట్టలేదన్నయ్య.
నీ తండ్రిగా నన్ను పెంచి పెద్దదాన్ని చేసిన నీ చేతుల్లో చనిపోవడం నిజంగా నాకు ఓ భాగ్యం. కానీ చనిపోయే ముందు నాదొక చిన్న విన్నపం. నువ్వు మనసు మార్చుకొని మనిషిగా మారి ఇంటికి వెళ్ళి కలవరపడుతున్న వదిన కన్నీరు తుడిచి మంచిగా తిరిగి జీవితం గడుపుతానని నాకు ఒక మాట అన్నయ్య. నాకు అదే చాలు. అది ఈ జన్మలో జరగని పని. కావాలంటే వచ్చే జన్మలో చూద్దాం. ఏమిటిది? పాలు. మరణశిక్ష పడిన వారికి చనిపోయే ముందు పాలివ్వడం ఆచారం. చనిపోయా కూడా నాకు పాలు పోయవలసిన వాడు నువ్వే అన్నయ్యా. అతనే ప్రాణాలతో ఉండగానే చెయ్యి. నేను కళ్ళారా చూసి ఆనందిస్తాను. నెంబర్ 2536. ఈమె తప్పించుకుని పారిపోకుండా గట్టిగా పట్టుకోండి. నేను స్పీడ్గా వచ్చి ఈమె మీద కారెక్కిస్తాను. వదిన, నీకు మాటిచ్చిన ప్రకారం అన్నయ్య తీసుకురాలేకపోయాను. నన్ను చంపడానికి నీకు మనసు ఎలా వస్తుంది? మాట మారావే గాని రక్త సంబంధం ఎలా మర్చిపోగలను? రా అన్నయ్య, వెళ్ళిపోతారా అన్నయ్య? ఈ హంతకుల సహవాసం మనకొద్దన్నయ్య. రా అన్నయ్య, అన్నయ్య, రా అన్నయ్య. ఏంటయ్యా నువ్వు? బుర్రం దాట, ఆహా బుర్రం దాట. పెద్ద మల్లాగా కూడా వెళ్ళావే. పద్మ చేయలేకపోయిందని చెప్పడానికి సిగ్గు లేదు? సిగ్గా ఇది వరకు ఉండేదా? నీతో స్నేహం మొదలు పెట్టిన తర్వాత ఉన్నది కాస్త ఊడిపోయిందే. నన్నేం చేయమంటావు? రామే పడతావు ఊరతలాగా. లోపల దూరాలనే ట్రై చేశానా? అది చేసిన కుక్కలాగా గోరక టక్కన్నా చేపెట్టుకుని అటు చేయి చూడమన్నాడు. ఇలాగ డుర్రుమని కాళ్ళు నడిపారు. నన్నేం చేయమంటావే? ఎడుతున్నా కదా. వదిలి గారు మీరేమో చెప్పండి. వారు నాకు దూరమైనా పద్మ తోడు నీడలా ఉండేది. ఇప్పుడు పద్మ కూడా దూరం అయితే. అమ్మా ఏడకమ్మా, అత్త ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తానమ్మా. ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణం ఇచ్చినా సరే పద్మం తీసుకురావాలి. వదిలిపెట్టి వచ్చేస్తావా? ఫూల్. ఈ రోజు అటు ఇటు తెలిపాల్సిందే. ఆ రౌడీలను ఉండాలి, నేను ఉండాలి. చూపిస్తున్న తలగా వస్తాను. వదిలిగారు పద్మా, 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 అక్కడ డేంజర్ లేదు కదా? లేదు, నమ్మకస్తుడిగా ఉంటూనే ద్రోహిగా మారాడు. నెంబర్ 31 ఎక్కడ ఉన్నా గాలించి సజీవంగానైనా సరే నిర్జీవంగానైనా సరే పట్టి తెండి. ఓకే బాస్.